నమస్కారం. నా పేరు పూజశ్రీ. వసుంధర టీవీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నిడదవోలులో రామదాసి ఆశ్రమానికి వచ్చాం. ఈ ఆశ్రమం గురించి అమ్మగారి మాటల ద్వారా తెలుసుకుందాం. వచ్చి ఒక భిక్షాపాత్ర నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఆ భిక్షాపాత్ర పట్టుకుని ముక్కోటి ఏకాదశి రోజున 99 చివరిలో నేను బయలుదేరి మౌనంతో కాలినడకతోటి ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి గ్రామంలో మొదట ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఓనగట్ల గ్రామం వెళ్ళాను. ఆ తర్వాత ముందు నిడదవోలు తిరిగాను. ఒకరోజు 1600 రూపాయలు వచ్చినాయి. అందులోనూ ఓనగట్ల వెళ్ళాను. అక్కడ కూడా బాగానే వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత రావటం మానేసినాయి. 10 పైసలు, 20 పైసలు, ₹10, పావలా కాసు ఇలా వేస్తుంటే నేను కట్టలేను, నా వల్ల కాదు అని చెప్పేసి అనుకున్నాను. ఆ భిక్షాపాత్ర ప్లేట్లో పెట్టుకుని ఒక జ్యోతి వెలిగించుకుని కాలినడకతో మాట్లాడకుండా మౌనంతో ఉండి ప్రతి గుమ్మం దగ్గర నుంచుంటే వాళ్ళు ఎంత ఇస్తా అంతా తీసుకొచ్చి నేను కట్టడానికి ప్రయత్నం చేద్దామని అనుకునేటప్పటికీ ఆ డబ్బులు చాలా చిల్లర పైసలు వస్తున్నాయి. నేను ఆలయం కట్టలేను, వెంకటేశ్వర స్వామికి ఇచ్చేద్దాం, ఈ డబ్బులు ఇచ్చేసి నేను మళ్ళీ భద్రాచలం వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు ఎవరో ఒక మహానుభావురాలు నేను ఇప్పిస్తాను రామ్మ అని చెప్పేసి నేను మాట్లాడకుండా మౌనంతో ఉంటే తనే మాట్లాడుతూ శ్రీరామనామం చెబుతూ వేయించడం జరిగింది. అలా పెరగటం జరిగింది. 2001 నుంచి 2005 సంవత్సరం వరకు ఈ భిక్షాటన చేస్తూ తీసుకొచ్చిన డబ్బులతోటి ఇక్కడ ఆలయాలు కట్టడం, రామ పంచాయతనం, శ్రీరామచంద్రమూర్తి మధ్యలో నైరుతి మూలలో గణపతి, వాయువ్య మూలలో మహాలక్ష్మీదేవి, ఈశాన్య మూలలో విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి కలిగినటువంటి 5 దేవాలయాలు కట్టడం జరిగింది. ఇక్కడ నేను అలాగ భిక్షాటన చేస్తుంటే డబ్బులతో తీసుకొస్తుంటే ఇక్కడ కూలీలు, మేస్త్రులు ఆలయాలు కడుతూ మొత్తం 5 సంవత్సరాలు అలానే భిక్షాటన చేస్తూ ఒక పక్కన హనుమాన్ చాలీసా చేసుకుంటూ ఎవరన్నా హనుమాన్ చాలీసా చేయమంటే మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, నేను ఆలయం కడుతున్నాను అనేదాన్ని. అలాగ వెళ్ళి అలాగ మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా చేయటం, ప్రతిమా రోజులు భిక్షాటన చేయటం, ఒకరోజు మాత్రం ఆశ్రమానికి రావటం, ఇలా తిరుగుతూ మొత్తం 5 సంవత్సరాలన్నర నేను తిరగటం జరిగింది, భిక్షాటన చేయటం జరిగింది. 5 సంవత్సరాలన్నరకి మాఘమాసంలో రోజున విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత నా ఆశయం ఏంటంటే నిరంతరము శ్రీరామేతి. ఆ రోజున నాకు ఏ రోజునైతే నేను తలుపులు వేసుకుని లోపల కూర్చున్నప్పుడు రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చి రామేతి చెబుతూ నువ్వు భిక్షాటన చెయ్యి అని చెప్పి ఆదేశం ఇచ్చాడో ఆ రామనామాన్ని, శ్రీరామనామాన్ని వదలకుండా ఇక్కడ చేయించాలి. ఈ ఆలయం పక్కన ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఆ ఖాళీ స్థలంలో 12 కుటీరాలు కట్టి 12 రెళ్ళు 24 మంది భక్తుల నుంచి అందులో నిరంతరం కూడా 12 గంటలు పగలు, 12 గంటల రాత్రి ఎవరైతే చేయగలుగుతారో అందులో ఒక కుటీరం ఒక 2 గంటలు వాళ్ళకి టైం ఇచ్చి నామనామం చేయిస్తూ ఇక్కడ భోజనం పెట్టి వారి యొక్క సదుపాయాలన్నీ మనం చూస్తూ ఇక్కడ చేయించాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆశయం ఒక్కటి మాత్రం నాకు మిగిలిపోయింది. నాకంటూ ఏ ఆశయం లేదు, ఏ ఆశ లేదు, ఏ ఉద్రేకం లేదు, ఏమీ లేదు. రామనామం చెయ్యాలి, రామనామం ప్రతిధ్వనించాలి. ఈ రామాశ్రమం అంతా కూడా రామనామంతో నిండిపోవాలి. రామనామ భక్తులు ఇక్కడ తిరుగుతూ ఉండాలి. రామనామమే ధ్యేయంగా ఉండేటటువంటి ఇక్కడ జరగాలి అనేటటువంటి ఒక నిశ్చయమైనటువంటి ఒక ఆశయంతో నేను ఈ సంకల్పం తీయడం జరిగింది. ఆలయం కట్టడం జరిగింది. ఇంకా రామనామం జరగటం లేదనేటటువంటి తీవ్రమైన ఆవేదన మాత్రం నాకు మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ వసుంధర టీవీ ఈ ఛానల్ ద్వారా ఇది జరగాలని చెప్పేసి నేను అనుకుంటుంటే భగవంతుడు ఈ ఛానల్ వారిని పంపించడం జరిగింది. ఈ ఛానల్ వారు
నాకు అభయాస్తం ఇచ్చారు. అమ్మా నువ్వేమీ బాధపడకు, నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా మేము రామనామం అనేది ఇక్కడ స్థిర నివాసం చేయటం, ఈ రామనామం భక్తులు తీసుకురావటం, రామనామం చేయించటం, నీ ఆశయం నిలబెట్టడం మా ధ్యేయము అని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చినవి. 75 సంవత్సరాలకి ఇప్పుడు నాకు ఈ ఆనందమైనటువంటి వార్త విన్న తర్వాత 7 సంవత్సరాలు బిడ్డలాగా తయారయ్యాను. నేను ఇప్పుడు అంత ఆశయంతో ఉన్నాను. అలాగే భగవంతుడు నాకు 100 పాటలు కూడా చెప్పి రాయించాడు నా చేత. భద్రాచలంలోను, తర్వాత బాసర క్షేత్రంలో తపస్సుకు వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ బాసర క్షేత్రంలో అమ్మవారు వచ్చి, నాకు 5 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మవారు వచ్చి నాకు సరస్వతి పాట నేర్పింది. అప్పటి నుంచి ఒక 100 పాటలు కూడా రాముడి మీద గురువు మీద అన్ని దేవుళ్ళ మీద రాయించాడు భగవంతుడు. ఏదో రామనామం చెబుతూ, రామనామంలో ఉంటూ, రామనామంలో నిండిపోతూ, రామనామంలో ఉండిపోతూ, రామనామంతో పూర్తిగా లైవ్ అయిపోవాలి. రామనామంలోనూ నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము అన్నీ కూడా, పంచేంద్రియాలన్నీ కూడా రామనామంతో తప్పిస్తూ, రామనామం తపస్సు చేస్తూ నిలిచిపోవాలని, ఉండిపోవాలని నా వాంఛ. ఆ వాంఛ ఈ ఛానల్ వారు తీరుస్తానన్నారు కాబట్టి ఈ ఛానల్ వారికి మరీ 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 నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మగారి మాటలు అయ్యాయి. పైడిరాజు గారి మాటల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఏమనుకుంటున్నారు, అతని ఫీలింగ్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ మన చెప్పండి. వసుంధర ఛానల్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందుకోసం మరి ఇక్కడ మన అమ్మగారు అయినటువంటి రామదాస్ ఆలయానికి మేము రావడం జరిగింది. మనల్ని విజయనగరం నుండి మరి ఇక్కడికి కోరడం జరిగింది. మరి ఇక్కడ భద్రాచలంలో ఒక 10 సంవత్సరాలు తపస్సు చేసి శ్రీరాముడి యొక్క అనుగ్రహం పొంది మరి అదేవిధంగా శబర స్థానాన్ని సంపాదించినటువంటి అమ్మగారు మరి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని కట్టి ఆ రాముని నిలుపుకుంటూ, అలాగే స్వయంగా రాముణ్ణి దర్శించి ఆంజనేయ స్వామిని కళ్ళలారా చూసినటువంటి అమ్మగారు. ఎందుకంటే ఆ రామనామస్మరణ చేసి 10 సంవత్సరాలు సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని రాముడి స్వయంగా నన్ను నువ్వు నిలుపుతావమ్మా, నీకేమీ ఇబ్బంది లేదు, నేను నీకున్నానని చెప్పి స్వయంగా అమ్మకి కనబడి నేను ఉన్నాను, నీవు కట్టు, నీకేం పర్లేదని ఆశీపాత్రి స్వయంగా రాముడే తెచ్చి అమ్మకి చూపెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా తిరిగి నాకు సంకల్పంతో నా కోవులు నీవు కడతావమ్మా అని చెప్పి రాముడు స్వయంగా అమ్మకి చెప్పడంతో అమ్మగారు ఈ కోవులు కట్టడానికి ఎంతో కృషి చేసి నిజంగా ఈరోజు ఎంత సంకల్పం చేసి కట్టడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు. మరి ఆ రాముడు మంచి స్థానాన్ని అమ్మకి ఇచ్చి ఈవేళ ఇక్కడ అభివృద్ధి చెందాలన్నటువంటి సంకల్పం ఆవిడలో ఎక్కువ ఆసక్తి ఉంది. శ్రీరామనామస్మరణ ఎల్లప్పుడూ కూడా నా రాముడి దగ్గర సంకల్పంతో జరిగి తీరాలి, నా రాముడు కోరిక తీరుస్తాడన్నటువంటి సంకల్పంతో మరి ఈ ఛానల్ పట్టుకొని అమ్మగారు రమ్మని ఆశీర్వాదం ఆ రాముడే ఇక్కడికి పంపించినట్టుగా ఈ ఛానల్ ఇక్కడికి రావడానికి గల కారణం మరి రాను రాను అభివృద్ధి చెందాలి, నా రాముడికి నేనున్నా లేకపోయినా నామస్మరణకి ఎల్లప్పుడూ కూడా రామనామస్మరణకి ఎటువంటి నోటు లేకున్నా రాముడు ఈ యొక్క కోరికని కూడా నాకు చూపెడతాడన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాలందరినీ కూడా పిలిచి, భక్తులందరినీ కూడా పిలిచి ఇక్కడ ఒక ఆశ్రమం కూడా వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఎల్లప్పుడూ ఉంచి వాళ్ళని నేను పోషిస్తూ ఈ రామనామస్మరణ చెయ్యాలన్నటువంటి మంచి ఆలోచనతో అమ్మ అనుగ్రహంతో ఉంది. మరి శబరి స్వయంగా ఆ శబరి నిజంగా రాముని చూసిందో లేదో మనకు తెలియదు,
కానీ ఇక్కడ రాముని చూసినటువంటి శబరి మాత్రం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈవిడ సంకల్పం చూసింది స్వయంగా ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చాడు, చేతిలో చేయి పెట్టి ఆ ఆశీపాత్ర ఇచ్చి, నా కోసం నువ్వేం బాధపడకమ్మా, నేను ఉన్నాను, నువ్వు నన్ను ప్రతిష్ఠ చెయ్యు, నీకేం బెంగలేదని చెప్పి స్వయంగా